హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అప్పుడు గులాబీ మొక్కలైతే తీసుకున్నాను కదండీ! ఆ గులాబీ మొక్కలకైతే పెద్ద పెద్ద పూలైతే వచ్చాయి కదండీ! చూడటానికి కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి కదా! ఇక్కడైతే క్రిస్మస్ పండగ అయిపోయిన మరుసటి రోజు సాయంత్రం నుంచి అయితే మాకు ఉపవాస ప్రార్థనలు అయితే జరుగుతున్నాయండి. ఉపవాస ప్రార్థనలకైతే మేము వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత రాగి జావ అయితే చేస్తున్నానండి. మధ్యాహ్నం అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టేసానండి. వాటర్ అయితే కాగుతూ ఉన్నాయి. ఈలోపైతే నేను రాగి పిండి అయితే తీసేసుకొని ఒక 3 స్పూన్లు వాటర్లో అయితే కలిపేసి కాగిన వాటర్లో అయితే ఈ రాగి పిండి కలిపిన అయితే వేసేసానండి. వేసి ఒకసారి కలిపేసుకొని చిటికెడంటే ఉప్పు అయితే వేసుకోవచ్చండి. మనం స్వీట్ చేసుకునేటప్పుడు ఉప్పు కంపల్సరీగా చిటికెడు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి బాగా అయితే తెలుస్తుందండి. మా అత్తయ్య వాళ్ళ రెండో చెల్లెలైతే గుంటూరు అయితే వెళ్ళిందండి. గుంటూరులో వాళ్ళ పాప అయితే ఉంటుంది. మ్యారేజ్ అయిందండి. ఇంకా పని పడైతే వెళ్ళారు. చిన్న చిన్న మామిడికాయలు అయితే కాచాయండి చెట్టుకైతే. ఇంకా పిల్లల కోసం అయితే తీసుకొచ్చింది. మామిడికాయలు అలాగనే అరటికాయలు అవి అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇంకా ప్రేయర్కి వెళ్ళాలని చెప్పేసి అత్తయ్య వాళ్ళు కూడా అయితే ఉండిపోయారు. ఇంక ఇక్కడైతే నేను ఉదయమేమో మందిరానికి వెళ్ళక ముందు దోసపిండికి అయితే నానబెట్టేసానండి. మజ్జిగ చేసుకుందామని చెప్పేసి పెరుగు మీద మీగడ తీసి డబ్బాలో స్టోర్ అయితే చేసుకుంటానండి. ఇవి మీగడ తీసి స్టోర్ చేసుకునే డబ్బాలు వేసే లోపలైతే ఈ రాగి జావ అయితే పొంగిపోయింది. నేను మజ్జిగ వేసుకొని రాగి జావ తాగేద్దామని చెప్పేసి మజ్జిగ చేసుకుంటున్నానండి. ఇంక అత్తయ్య వాళ్ళ కోసం బెల్లం అయితే స్వీట్‌కి సరిపడైతే వేసి 2 యాలకులు అయితే దంచి అయితే వేసేసాను. ఇవైతే బాగా మరిగిపోయాయండి. మరిగిన తర్వాత అయితే వీళ్ళకి అత్తయ్య వాళ్ళకైతే ఇస్తున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారండి. ఫాస్టింగ్ అయితే ఉన్నారు. ఇంక అందరం కోసం అయితే ఇంకా రాగి జావ అయితే కాచేసాను. వీడియోస్ అయితే ఎక్కువైతే ఏమైతే తీయలేదండి. ఉదయం సాయంత్రం అయితే ప్రేయర్ అయితే ఉంది. ఇంటికి రాంగానే పనులు చేసుకోవటం, పిల్లలను చూసుకొని మళ్ళీ వాళ్ళకు వంట చేసేసి, మళ్ళా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసేసి, మళ్ళా ప్రేయర్కి వెళ్ళేసరికి వీడియోస్ ఎక్కువ ఏమి తీయలేకపోయానండి. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి. ఇంకా రాగి జావ రెడీ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఇచ్చేసాను. ఇక్కడైతే నేను మజ్జిగ అయితే తాగేసానండి. మజ్జిగ తాగిన తర్వాత ఒక గంటన్నర ఉన్న తర్వాత రాగి జావ కొంచెం అయితే ఉందండి. అవి అయితే తాగేసాను. తాగిన తర్వాత ఉదయము పనులన్నీ కూడా అయితే చేసుకొని అయితే వెళ్తాం కదండీ! గిన్నెలు తోముకొని అవన్నీ వెళ్తాం కదా! ఇవైతే గిన్నెలన్నీ కూడా ఆరిపోయాయి. ఆరిన తర్వాత ఇంకెక్కడ ప్లేస్‌లో అవైతే పెట్టేసుకుంటే ఇంక ఇల్లంతా కూడా అయితే నీట్‌గా ఉంటుంది కదా! అత్తయ్య వాళ్ళైతే కూర్చొని ఉన్నారండి. మాట్లాడుకుంటూ గిన్నెలైతే ఎక్కడివెక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే అసలు పని చేసినట్టే ఉండదండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అనిపించినట్టయితే కామెంట్ అయితే చేయండి. మాట్లాడుకుంటూ ఎక్కడివెక్కడైతే నీట్‌గా గిన్నెలు సర్ది పెట్టేసానండి. సర్దుకున్న తర్వాత పిల్లలు స్కూల్ నుంచి రాకమునుపే నేను ఇంట్లో పనులు చేస్తున్నానండి. ఎందుకంటే సాయంత్రం పూట ప్రేయర్ అయితే ఉంది కదా! ప్రేయర్‌కి అయితే వెళ్ళాలి. ఉదయము దోసలకైతే నానపెట్టేసానండి. బియ్యము, మినపగుళ్ళు బాగా అయితే నానిపోయాయండి. నానిన తర్వాత నేను పిండి అయితే వేస్తున్నాను. ఇవి పిండి వేసేటప్పుడైతే మిక్సీ అయితే ఆగిపోయిందండి. ఆ తర్వాత ఒక గంట ఆగిన తర్వాత అయితే పూర్తిగా అయితే వేసేసాము. ఈలోపైతే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. పిల్లలు స్కూల్ నుంచి రాకమునుపే నేను వంట ఇదంతా కూడా అయితే చేసి పక్కన పెట్టేసాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి పాప్కార్న్స్ అయితే వేయించి పెట్టుకున్నాను. క్రిస్మస్‌కి ముందు ఇంట్లో సరుకులు అవి అయితే తీసుకొచ్చుకుంటాం కదండీ! వాటితో పాటు అయితే నేను రిలయన్స్‌లో ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్యాకెట్లు మనం తీసుకొచ్చుకొని ఒక 4 ప్యాకెట్లు ఇంట్లో పెట్టేసుకుంటే చాలండి. స్నాక్స్ కావాలన్నప్పుడు అయితే పిల్లలకి ఈ విధంగా అయితే చేసి పెట్టొచ్చు. కట్ చేసుకొని అవి ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఇంక ఈ విధంగా కడాయిలో వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అవి పాప్కార్న్ లాగా అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీయేనండి ఇవి. ఇదిగోండి పాప్కార్న్ చూడండి మల్లెపూలలాగా అయితే తెల్లగా అయితే విచ్చుకొని కదా! ఇంకా అవి అయితే రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా అయితే ఇచ్చేసానండి. వాళ్ళైతే తినేస్తున్నారు. ఈలోపు అయితే పిల్లల స్నానాలు కూడా అయితే చేసేసారండి. మా మామయ్య అయితే జున్నుల పాలు అయితే తీసుకొచ్చారండి. పేర్లపాడు మామయ్య వాళ్ళదైతే.
ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.